ఒకవైపు ప్రపంచం మొత్తం యుద్ధ వాతావరణంతో వణికిపోతుంటే, సముద్రం మధ్యలో ఒక నిశ్శబ్ద పోరాటం మొదలైంది. రష్యాకు చెందిన ఒక భారీ ఆయిల్ ట్యాంకర్ను అమెరికా బలవంతంగా స్వాధీనం చేసుకుంది. ఇది కేవలం ఒక షిప్ సీజ్ చేయడమే కాదు, ఇది సూపర్ పవర్ మధ్య జరుగుతున్న ఆయిల్ వార్. తన పేరుని మార్చుకొని, జెండా మార్చుకొని అమెరికా కళ్ళు కప్పాలని చూసిన ఆ షిప్ని కొన్ని వేల మైళ్ళ దూరం వెంటాడి మరి పట్టుకున్నారు. అసలు షిప్ మెరినేరా వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ట్రంప్ ఎందుకు ఇంత అగ్రెసివ్గా ఉన్నారు? ఈ ఆపరేషన్లో బ్రిటన్ పాత్ర ఏంటి? ఈ వీడియోలో మనం ఆసక్తికరమైన నిజాలను తెలుసుకోబోతున్నాం. ఈ కథ మొదలైంది గత నెలలో. వెనిజులా మీద అమెరికా పెట్టిన ఆంక్షలను ధిక్కరిస్తూ ఒక షిప్ బయలుదేరింది. దాని పేరే బెల్లావా. ఇది ఒక షాడో ఫ్లీట్ షిప్, అంటే ఏ చట్టానికి దొరకకుండా దొంగచాటుగా ఆయిల్ తరలించే షిప్ అన్నమాట. నిఘా వర్గాలు దీన్ని గమనిస్తున్నాయని తెలియగానే ఆ షిప్ కెప్టెన్ ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. సముద్రం మధ్యలో ఉండగానే ఆ షిప్ పేరుని మరీనేరా అని మార్చేశాడు. దాని పాత పేరుని పెయింట్తో కప్పేసి రష్యా జెండా ఎగురవేశారు. ఎందుకంటే రష్యా జెండా ఉంటే అమెరికా పట్టుకోదు అని వారి నమ్మకం. కానీ అక్కడే వాళ్ళు పప్పులో కాలేశారు. అమెరికా కోస్ట్ గార్డ్కి చెందిన మున్రో అనే షిప్ దాదాపు 2 వారాల పాటు మన్నివేనాను వెంటాడింది. అట్లాంటిక్ సముద్రంలో భయంకరమైన తుఫాన్లు ఉన్నా సరే అమెరికన్ ఫోర్స్ వెనక్కి తగ్గలేదు. మరోవైపు కరేబియన్ సముద్రంలో ఎంటీ సోఫియా అనే ఇంకో షిప్ని కూడా అమెరికా సీజ్ చేసింది. ఈ సోఫియా షిప్లో ఏకంగా 2 లక్షల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ఉంది. ఒకరోజు ఇలా బ్యాక్ టు బ్యాక్ 2 షిప్లను పట్టుకోవడం అంటే అమెరికా తన పవర్ని ప్రపంచానికి చూపించడమే. ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే మరీనేరా షిప్ ఒంటరిగా వెళ్ళడం లేదు. దీనికి రక్షణగా తన న్యూక్లియర్ సబ్మెరైన్స్ను రష్యా నీటి అడుగున పంపించింది. అమెరికా తన కోస్ట్ గార్డ్ షిప్స్తో దాడి చేయడానికి ఎదురుదాడి చేయడానికి రష్యా సిద్ధమైంది. రష్యా ఈ షిప్స్ని తన సొంత ఆస్తిగా భావిస్తుంది. అందుకే సముద్రం పైన అమెరికా హెలికాప్టర్స్ తిరుగుతుంటే నీటి లోపల రష్యా సబ్మెరైన్స్ వేచి చూస్తున్నాయి. ఇది ఏ క్షణమైన వరల్డ్ వార్ 3కి దారితీసే అంత ప్రమాదకరమైన పరిస్థితి. రష్యా నుండి ఎదురయ్యే ముప్పును దృష్టిలో పెట్టుకొని ట్రంప్ ప్రభుత్వం ఈ ఆపరేషన్లో బ్రిటన్ సహాయం తీసుకుంది. ఇది కేవలం షిప్ని పట్టుకోవడం మాత్రమే కాదు, ఒక పెద్ద మిలిటరీ స్ట్రాటజీ. బ్రిటన్ తన నిఘా విమానాల ద్వారా గాల్లో నుండి ఆ షిప్ ఎటు వెళ్తుందో నిరంతరం ట్రాక్ చేసింది. చివరికి ఐస్లాండ్ అండ్ స్కాట్లాండ్ మధ్యలో ఉన్న ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో వాతావరణం చాలా దారుణంగా ఉన్న సమయంలో అమెరికా దాడి చేసింది. కోస్ట్ గార్డ్కి చెందిన ఎలైట్ టాక్టికల్ టీం హెలికాప్టర్ల ద్వారా సముద్రంలో కదులుతున్న ఆ ట్యాంకర్ మీదకి దూకారు. అమెరికా బలగాల దగ్గర ఉన్న అత్యాధునిక ఆయుధాలు చూసి షిప్లో ఉన్న రష్యన్ క్రూ ఎదురుదాడి చేయలేకపోయారు. అమెరికా ఈ షిప్ని కేవలం బలవంతంగా పట్టుకోలేదు, దీని వెనుకల ఒక ఫెడరల్ వారెంట్ ఉంది. అమెరికా కోర్ట్ ఈ షిప్ ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తుందని వారెంట్ ఇచ్చింది. దీనివల్ల ఇంటర్నేషనల్ వాటర్స్లో కూడా దాన్ని పట్టుకునే హక్కు అమెరికాకు లభించింది. సీజ్ చేసిన వెంటనే ఆ షిప్లో ఉన్న కమ్యూనికేషన్ సిస్టమ్ అన్నిటినీ అమెరికా కట్ చేసింది. అందుకే రష్యా ప్రభుత్వం నాకు మా షిప్లో సంబంధాలు తెగిపోయాయి అని స్టేట్మెంట్ ఇచ్చింది. సముద్రం మీద రష్యా జెండా ఉన్న నీటి అడుగున సబ్మెరైన్లు కాపలా ఉన్న అమెరికా మాత్రం వెనక్కి తగ్గలేదు. ఐస్లాండ్ సమీపంలో భయంకరమైన పొగమంచు తుఫాను మధ్య అమెరికన్ కమాండోలు హెలికాప్టర్ నుండి ఆ షిప్ మీదకి దూకినప్పుడు రష్యాకు చేసేది ఏమీ లేకపోయింది. పేరును మార్చిన, రంగును మార్చిన ట్రంప్ పంపిన మున్రో షిప్ నుండి మరీనేరా తప్పించలేకపోయింది. ఒకవైపు అమెరికా దూకుడు, మరోవైపు రష్యా హెచ్చరికలు. మరి ఈ ఆయిల్ వార్ ఎటువైపు వెళ్తుందో వేచి చూడాలి. మీకు ఏమనిపిస్తుంది? రష్యా జెండా ఉన్న షిప్ని అమెరికా సీజ్ చేయడం కరెక్ట్ అంటారా? కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.